హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు అడ్వెంచర్స్ అండ్ ట్రావెలర్స్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడైతే ప్రజెంట్ మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఉన్నాము. ఈ వీడియోలో మనం ఆరోగ్యమాత పుణ్యక్షేత్రం ఆర్సీఎం చర్చిని చూడబోతున్నాము. పాల్వంచ మెయిన్ సెంటర్ నుంచి 1.5 కిలోమీటర్ వెళ్తే చర్చి దగ్గరికి మనమైతే వెళ్ళవచ్చు. చర్చి ముందుకైతే వచ్చామండి. మనం ఇప్పుడు చూస్తారు కదా, చర్చి ముందుకైతే వచ్చాం. చర్చి ప్రధాన గేట్ ఇది. ఇక్కడ మీకు కనిపిస్తుంది రోడ్డు. ఇది భద్రాచలం టు కొత్తగూడెం హైవే రోడ్డు. ఇక్కడికి వచ్చాక మీరు పాల్వంచ ఎంట్రన్స్ కాగానే అయితే మీకు ముందే ఇక్కడ మీకు రైట్ సైడ్లో కనిపిస్తుంది. లోపలికి ఎంట్రన్స్ కాగానే చర్చి యొక్క కట్టడం చాలా అద్భుతంగా కనిపిస్తుంది. మనకు లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే యేసుక్రీస్తు వారి శిష్యుల విగ్రహాలను ఈ విధంగా అయితే ఏర్పాటు చేసి పెట్టారు. ఇక్కడ ఈ చర్చిని రోమన్ క్యాథలిక్ చర్చ్ అని అంటారు. ఆరోగ్యమాత పుణ్యక్షేత్రం అని కూడా అంటారు. రోమన్ క్యాథలిక్స్ యేసుక్రీస్తుతో పాటు యేసుక్రీస్తు తల్లిని కూడా పూజిస్తారు. యేసుక్రీస్తు తల్లి పేరు మేరీమాత. ఈ మేరీమాత పేరు మీద పెట్టబడిన చర్చిలన్నీ కూడా ఆరోగ్యమాత పుణ్యక్షేత్రాలని అంటారు. అయితే మేరీమాత విగ్రహము డిజైన్ చూసారు కదండి, చాలా అద్భుతంగా అయితే ఇక్కడ పెట్టారు. ఎవ్రీ సండే కూడా ఇక్కడ ఈవినింగ్ వచ్చేసి క్యాండిల్స్ వెలిగించి ప్రేయర్ అనేది చేసుకుంటారు. చూసారు కదా చర్చి యొక్క కట్టడం ఎంత పైకి ఉందో, చాలా అద్భుతంగా అయితే విజువల్స్ కనిపిస్తున్నాయి. ఇదంతా కూడా చర్చి బ్యాక్ సైడ్ ఇటు. చర్చి బ్యాక్ సైడ్ ఇక్కడ దూరంగా కనిపిస్తుందేమో చర్చి పాస్టర్ గారు. ఈ గేట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి అనుకున్నాం, కానీ ఈవినింగ్ అవర్స్, అందులో వర్షం వచ్చేటట్టు ఉందని లాక్ వేసి పెట్టారు. ఎవ్రీడే మార్నింగ్ 5 o'clock నుండి 10:30 వరకు ఓపెన్ చేసి పెడతారంట. చాలామంది వచ్చేసి మార్నింగ్ అవర్స్ ప్రేయర్ చేసుకుంటారని చెప్తున్నారు. యేసుక్రీస్తు మేరీమాత విగ్రహాలతో ఈ ప్లేస్ చూస్తూ ఉంటే చాలా అందంగా కనిపిస్తుంది. కొత్తగూడెం, భద్రాచలం చుట్టుపక్కల ప్రాంతం వాళ్ళు ఎవరైనా ఇటు వస్తే ఒకసారి ఈ ప్లేస్ని విజిట్ చేసి వెళ్ళండి. ఇప్పుడైతే మనమైతే లోపలికి వెళ్దాం. లోపల ఎంట్రన్స్ లోపలికైతే వచ్చాము. లోపలికి రాగానే ఎంట్రన్స్లో చూసారా, ఈ విగ్రహాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. కూడా లోపలికి ఎంట్రీ కాగానే మాత్రం చాలా అద్భుతంగా అయితే లోపల కనిపిస్తుంది. ఎవ్రీ సండే అండ్ ఫ్రైడే మెసేజెస్ చెప్తారు ఇక్కడ. ఇదేమో దేవుని కానుక దబ్బా చూస్తున్నారండి. పైన కూడా లైటింగ్ చాలా అద్భుతంగా అయితే ఉంది. పైన అంతా కూడా బాల్కనీ. పైనుంచి అయితే ఇంకొక మేరీమాత విగ్రహం అక్కడ పెట్టారు. లోపల అయితే చూసారు కదా, చాలా అద్భుతంగా అయితే కనిపిస్తుంది మనకి యొక్క ప్రాంగణం అంతా కూడా. చూసారు కదా మేరీమాత విగ్రహం. ఆరోగ్యమాత పుణ్యక్షేత్రం అంటారు. ఇక్కడ దాదాపు సెప్టెంబర్ 8వ తారీఖున పెద్ద మొత్తంలో మేరీమాత పుట్టినరోజు చాలా ఘనంగా నిర్వహిస్తారు. విజయవాడ గుణదల చర్చిలో ఏ విధంగా అయితే పెద్దగా నిర్వహిస్తారో ఇక్కడ కూడా అదే విధంగా నిర్వహిస్తారు. చూసారు కదా ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ నిలబడి పాస్టర్ గారు అయితే మెసేజ్ చెప్తారు ఎవ్రీ సండే అండ్ ఫ్రైడే. లోపలికైతే మనమైతే వెళ్ళకూడదు, కేవలం పాస్టర్ గారే వెళ్ళాలి లోపలికి. ఇదంతా కూడా ఇక్కడ నిలబడి వారు సంఘానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ఉండి ఇస్తారు పాస్టర్ గారు. చూసారు కదా ఇక్కడ కూడా పైన కూడా ఈ యొక్క విగ్రహం ఇక్కడ కూడా ఏర్పాటు చేశారు. ఇట్లా అన్నీ కూడా చాలా డిజైన్ చేశారు. చర్చిలో అయితే చాలా అద్భుతంగా ఉంది. చర్చి కూడా ప్రతి దగ్గర కూడా చూడటానికి అయితే చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ చాలామంది కూడా వచ్చి ప్రేయర్ చేసుకుంటారు. బయట అయితే వర్షం పడే సూచనలు ఉన్నాయి కాబట్టి ఈరోజు ఎవరు లేరని చెప్తున్నారు. ఇక్కడ లోపల ఇక్కడ నుంచి అయితే బయట సైడ్ గేట్ ఇది అయితే. ఇక్కడ నుంచి బయటికి వెళ్దాం. చూసారు కదా అండి, బయటికి రాగానే ఒక ప్రాంగణం ఎంత అద్భుతంగా కనిపిస్తుంది ఇక్కడ. చాలా అద్భుతంగా అయితే కనిపిస్తుంది ఈ ప్రాంగణం అంతా కూడా. ఇలాగ మనం అక్కడ చూసాం కదా మొత్తం డిజైన్ చేసి అసలు ఈ ప్రాంగణంలోకి రాగానే అసలు ఒక మంచి ఆహ్లాదకరమైన ప్లేస్లోకి వచ్చినట్టు అనిపిస్తుంది మనకు కూడా. చూస్తున్నారు కదండి ఆ గుట్టలు, ఆ యొక్క ప్రాంగణం ఇదంతా కూడా. చాలామంది అయితే వచ్చేసి ఇక్కడైతే చాలా వరకు ఒక డే మొత్తం కూడా స్పెండ్ చేస్తూ ఉంటారు. ఇలాగ మనం చూపించాం కదా పాస్టర్ గారి ఇల్లు. చూసారా పాస్టర్ గారి ఇల్లు ఎంత చాలా అద్భుతంగా ఉందో. ఇటు డోర్ తీసుకొని కూడా ఒకసారి బయటకు వెళ్దాం, చూద్దాం ఏ విధంగా ఉందనేది. ఇటు కూడా
లాక్ చేశాను. ఇటు కూడా చూసారు కదండి. ఇందాకైతే మనము అటు లెఫ్ట్ సైడ్కి వచ్చాము, ఇప్పుడేమో రైట్ సైడ్కి వచ్చాము. ఇటు అంతా కూడా చూస్తున్నారు కదండి. అక్కడ కనిపిస్తుంది కదా ఆరోగ్యమాత పుణ్యక్షేత్రం అని చూస్తున్నారు కదా. ఇదంతా కూడా ఇక్కడ ప్లేస్. ఇక్కడ దూరంగా కనిపిస్తుంది అయితే KTPS. అక్కడ మీకు స్మోక్ వస్తుంది కదా, కనిపించారా? జూమ్ చేసి దాదాపు అయితే ఇక్కడ నుంచి ఒక 7 కిలోమీటర్స్ ఉంటుంది KTPS దగ్గరికి వెళ్ళాలంటే. కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ అని అంటారు. ఏం పేరు బాబాయ్ మీ పేరు? మోసెస్. ఇక్కడే ఉంటారా మీరు? చర్చి ఏంటి, మీరు చర్చిలో చర్చి వాచ్మెన్ లాగా ఉంటారు. ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు మీరు? 3 సంవత్సరాలు. మీ ఇల్లు ఇక్కడ ఇచ్చిండ్రు? మీకు కూడా ఇల్లు లోపల లోకల్నే ఉందా? వారానికి ప్రతి ఆదివారం శుక్రవారం చర్చి నడుస్తుంది. జనం బాగా వస్తారు. ఎంతమంది పాస్టర్లు ఉంటారు ఇక్కడ? 3 పాస్టర్లు ఉంటారు. అంతా ఎక్కడి నుంచి వచ్చిన వారంతా? కేరళ నుంచి వచ్చిన వాళ్ళు. వాళ్ళకు కూడా ఇందాక మన వెనకుండా ఇంట్లోనే ఉంటారు కదా, హౌసింగ్ బోర్డులో ఉంటారు. ఓకే. ట్రాన్స్ఫర్లు అయితే అయ్యగారులకి పాస్టర్లకి ఇక్కడ అయ్యగారు మళ్ళీ వీళ్ళు పోతారు. మళ్ళీ 3 సంవత్సరాలు చేసినాక మళ్ళీ వీళ్ళు పోయి ఇంకొక అయ్యగారులు వస్తారు. ప్రతి 3 సంవత్సరాలకు ట్రాన్స్ఫర్ అవుతా ఉంటారు, మారుతూ ఉంటారు. చూసారు కదా అండి. ఇక్కడ నుంచి అయితే పాస్టర్లు 3 కూడా అయితే కేరళకు సంబంధించిన వారు. వీళ్ళంతా పాస్టర్లు కూడా ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి అయితే వాళ్ళకి ఆల్ ఓవర్ ఇండియా వైజ్గా అయితే ట్రాన్స్ఫర్ అవుతుందని మనకి బాబాయ్ అయితే చెప్తున్నారు. ఈ బాబాయ్ కూడా ఇక్కడ వాచ్మెన్ అంట చర్చికి. మొత్తం ఎన్ని కుటుంబాలు ఉండొచ్చు బాబాయ్ ఇక్కడ? మొత్తం ఎన్ని కుటుంబాలు వస్తాయి మామూలుగా? దాదాపు 3,000-4,000 జనం దాకా వస్తారు ఇక్కడికి ప్రార్థనకు. 3,000-4,000 జనం దాకా వస్తారు. 3,000-4,000 జనం దాకా వస్తుంది చర్చి మొత్తం నిండుద్దిగా. పండగలప్పుడు అయితే మంచిగా, పండగలకు అయితే కొన్ని కోట్ల మంది వస్తారు. కొన్ని కోట్ల మంది. కోట్ల మంది. సెప్టెంబర్ 8వ తారీఖు పెద్ద పండుగ చేస్తారు. మేరీమాత పుట్టినరోజు. పండుగ బాగా చేస్తారు. మేరీమాత పుట్టినరోజు బాగా పెద్ద చేస్తారు. ఈ చర్చి కట్టిన రోజు పండుగ చేస్తారు. చర్చి కట్టింది ఎప్పుడు? చర్చి అవతల బోర్డు ఉంది కదా, బోర్డు చదవాలి. బోర్డు చదవాలి. ఎక్కడ బయట ఉందా అది? బయట చర్చి కట్టిన రోజు కూడా పండుగ బ్రహ్మాండంగా పండుగ చేస్తారు. ఏసయ్య పుట్టినరోజు కూడా పండుగ బ్రహ్మాండంగా చేస్తారు. డిసెంబర్ 25గా పండుగలు బాగా మస్తు చేస్తారు. జనం కూడా కొన్ని కోట్ల మంది వస్తారు. అవునా బాబాయ్? జనం కూడా అయితే ఎవ్రీ వీక్ అయితే ఇక్కడికైతే ఒక 3-4 వేల మంది జనాలు కూడా వస్తారంట. ఈ పైన కూడా కూర్చోటానికి ఇదంతా కూడా ప్లేస్ అయితే సరిపోదని చెప్పేసి అయితే ఇక్కడ బాబాయ్ చెప్తున్నాడు. ఈ పైన కింద ఇదంతా కూడా ప్లేసు. దాదాపు ఇక మేరీమాత పుట్టినరోజు అంటే సెప్టెంబర్ 8కి, ఈ సెప్టెంబర్ 8వ తారీఖు కానీ చర్చి డెడికేషన్ డే రోజు కానీ ఈ 25th డిసెంబర్ రోజు కూడా అయితే ఇక ల్యాక్స్లలో అయితే జనాలు వస్తారని అయితే ఇక్కడ బాబాయ్ అయితే మనకు చెప్తున్నారు. చాలామంది జనాలు ఇక చర్చి ఈ బయట ప్రాంగణం కూడా సరిపోనంత జనాలు అయితే వస్తారంట. ఎవరైనా రావాలి అనుకుంటే మాత్రం ఈ పాల్వంచ ప్రాంగణంలో MCBT ఉంటుంది. దానికి ఆపోజిట్లోనే మేరీమాత పుణ్యక్షేత్రం ఉంటుంది. అక్కడికి వచ్చి విజిట్ చేయండి ఒకసారి. ఇప్పుడైతే మనం బయటకు అయితే వచ్చాము. ఇక్కడ చూసాం కదా, బయటికి రాగానే అయితే ఇక్కడ చల్లటి గాలి అయితే వస్తుంది మంచిగా. కొంచెం లైట్గా చీకటి అవుతుంది. పైనుంచి గుట్టలు కూడా చూసారు కదా ఏ విధంగా ఉన్నాయి. ఇటైతే లైట్ ఉంది మనకు ఆపోజిట్. చూసారు కదండి, బయట నిలబడగానే మనకైతే గుట్టలు కూడా చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయి. ఇక్కడ నిలబడి చూడగానే చాలామంది కూడా ఫోటోలు దిగడానికి కూడా చాలా ఇష్టపడుతుంటారు ఈ ప్లేస్లో. ఇక్కడ నేమ్ బోర్డులు చూసినట్లయితే 1999వ సంవత్సరం సెప్టెంబర్ 8వ తారీఖున శంకుస్థాపన అనేది చేశారు. అప్పటి నుండి 2013వ సంవత్సరం వరకు ఈ చర్చిని కట్టారు. దీన్ని అయితే చాప స్తంభం అని అంటారంట. చూసారు కదా, చాలా పొడుగ్గా ఉంది చాప స్తంభం. ఈ చాప స్తంభం దగ్గర నిలబడి చాలా మంది భక్తులు ప్రేయర్ అయితే చేసుకుంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే సింబల్ని యాక్టివేట్ చేయండి. మేము చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.